ధ్యానం కొరకు 91వ కీర్తన 10వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. సర్వ మానవాళికి ఆధారభూతుడైనటువంటి దేవుడు ఈ దీవెనకు సర్వ ప్రజలను పాత్రులుగా చేసే గొప్పవారై ఉన్నారు. అయితే ఈ దీవెనకు అనేకులు పాత్రులు కాలేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఈ 91వ కీర్తన మొదటి చరణం చెప్తున్న మాట, మహోన్నతుని చాటున నివసించుట, సర్వశక్తుని నీడను విశ్రమించుట. అనేక మంది తమ జీవిత దినాల్లో దేవుని మీద తమ హృదయం పెట్టక, వ్యర్థమైనటువంటి వాటి మీద తమ మనసును పెట్టి, దేవుని చాటున ఆయన నీడను నివసించక ఇటు దీవెనకు పాత్రులు కాలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి మాట, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పని దీవించుచుండటి చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఏ తెగులు, ఏ అపాయము తనకు సంభవించకుండా ప్రభువారు భద్రపరుస్తున్నటువంటి సంగతులను గురించి ఇక్కడ అపవాది ప్రభువుతో మాట్లాడుటను మనం గమనించగలం. ఇటు దీవెనకు యోబు పాత్రుడగుటకు గల కారణం ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇట్టి లక్షణాలు అవి దైవ సంబంధమైనవి గనుక దేవుడు తనకు ఏ విధమైనటువంటి హాని కలగకుండా అతనికిని అతని ఇంటి వారికిని క్షేమాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మహోన్నతుని చాటును నివసించుట, సర్వశక్తి నీడను విశ్రమించుట అనంటే, ప్రభువారు ఏ విధమైనటువంటి మనసు కలిగిన వారో అట్టి యథార్థతను, న్యాయవంతమైన జీవితాన్ని, దేవుని యందలి భయభక్తులను కలిగి చెడుతనాన్ని విసర్జించేటటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాక 5వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, తానే కాక తన కుమారులు ఎక్కడైనా పాపం చేసి దేవుని దూషించారేమోనని అతడు వారిని పిలిపించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పిస్తూ వచ్చేవారు. యోబు ఈ పనిని నిత్యము ఆ విధంగానే చేస్తూ ఉండేవారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అరుణోదయమున అనగా ప్రతి ఉదయమున లేచి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించటం కూడా దేవుని కాపుదలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యం కనుక ఇట్టి లక్షణాలను యోబు వలె మన జీవితంలో కలిగి ప్రభు వాగ్దానం చేసిన ఈ దీవెనకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. నేడు విన్న ఈ వాక్య భాగం ద్వారా మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు మీరు కలుగు చేదురుగాక. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం దయచేయండి. మీరు సెలవిచ్చిన ఈ వాగ్దానమునకు మా ప్రియులను మీరు పాత్రులుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందినటువంటి మా ప్రియుల పట్ల అధికమైన మీ కృపను విస్తరింప చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తునామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న